బెస్ట్ టైమ్ టు డ్రింక్ వే ప్రోటీన్. వే ప్రోటీన్ మనం మిల్క్లో కలపొచ్చా లేదా, ఒకవేళ కలిపితే ఏ టైంలో కలపొచ్చు, అండ్ ఆల్సో మీరు ఎట్ ఏ టైం ఎంత ప్రోటీన్ తీసుకుంటే మన బాడీ మన మజిల్ ఎఫిషియెంట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఫస్ట్ పాయింట్, మనం వే ప్రోటీన్ ఏ టైంలో తీసుకుంటే ఎఫిషియెంట్గా మజిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది. సో మీరు వే ప్రోటీన్ డైలీ ఒక స్కూప్ తీసుకుంటే వర్కౌట్ తర్వాత తీసుకోండి. వర్కౌట్ అయిపోయిన ఇమీడియట్గా తీసుకోవచ్చు, ఒక 5 to 15 minutes గ్యాప్లా. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు మజిల్ టిష్యూస్ అనేటివి డ్యామేజ్ అవుతాయి, లోపల మజిల్ టిష్యూస్ అనేది బ్రేక్ అవుతాయి. సో ఆ మజిల్ టిష్యూస్ మళ్ళీ రికవరీ కానికే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. వే ప్రోటీన్ అనేది ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. ప్రోటీన్ అన్నిట్స్లా వే ప్రోటీన్ అనేది ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. సో మీరు వే ప్రోటీన్ తీసుకున్నప్పుడు మజిల్ ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది వర్కౌట్ తర్వాత. సో వర్కౌట్ తర్వాత వే ప్రోటీన్ బెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు డైలీ 1 స్కూప్ కంటే ఎక్కువ స్కూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్కౌట్ చేసేటప్పుడు డైలీ 3 స్కూప్స్ తీసుకుంటుంటే, సో 3 స్కూప్స్ ఎప్పుడు తీసుకుంటాను నేను? ఒకటి వర్కౌట్ అయిపోయినాక, ఇంకొకటి బ్రేక్ఫాస్ట్లా, ఇంకోటి పడుకునే ముందర. సో మీరు ఒకటే స్కూప్ డైలీ తీసుకుంటా అంటేనేమో వర్కౌట్ తర్వాత తీసుకోండి, బెస్ట్ టైం. మీరు ఒక్క స్కూప్ కంటే ఎక్కువ 2 or 3 స్కూప్స్ డైలీ తీసుకుంటారు అంటే మీల్ టు మీల్ గ్యాప్లో తీసుకోవచ్చు, లేదా ఏదన్నా మీల్లో ప్రోటీన్ క్వాంటిటీ తక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు లేదా ఏదన్నా ఇష్యూ వల్ల ఒక మీల్లో ప్రోటీన్ క్వాంటిటీ తక్కువ ఉంది, ఆ ప్రోటీన్ క్వాంటిటీ ఫుల్ఫిల్ చేయడానికి మీరు వే ప్రోటీన్ సప్లిమెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒక స్కూప్లో 25 grams ప్రోటీన్ ఉంటుంది. సో ఇట్లా మీరు వే ప్రోటీన్తో ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, వే ప్రోటీన్ మిల్క్లో కలపొచ్చా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. వే ప్రోటీన్ మిల్క్లో కలపొచ్చు ఒక టైంలో తీసుకుంటే, కలపొద్దు ఒక టైంలో తీసుకుంటే. ఎప్పుడు కలపొద్దు అంటే మీరు వర్కౌట్ అయిపోయినాక వే ప్రోటీన్ తీసుకునేటప్పుడు వే ప్రోటీన్ మిల్క్లో కలపొద్దు. ఎందుకంటే వే ప్రోటీన్ అనేది ఇప్పటిదాకా చెప్పినట్లు ఫాస్టెస్ట్ డైజెస్టింగ్ ప్రోటీన్, ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది. ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యి మజిల్ కూడా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు వర్కౌట్ తర్వాత అదే కావాలి. సో మీరు మిల్క్లో కలిపినప్పుడు ఏమవుతుంది అంటే మిల్క్లో కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. కెసిన్ ప్రోటీన్ అంటే స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. సో మీరు ఏమవుతుంది, ఇప్పుడు వే ప్రోటీన్ ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేది, స్లోగా డైజెస్ట్ అయ్యేది. ఈ రెండు కలిపినప్పుడు వే ప్రోటీన్ స్పీడ్ అనేది తక్కువ అవుతుంది, రెండు మోడరేట్ అయిపోతుంది. ఇప్పుడు 100 స్పీడ్లో పోయేది మీరు 20 స్పీడ్తో కలిపితే ఏమవుతుంది అంటే దాని స్పీడ్ అనేది 50 స్పీడ్ అవుతుంది, ఓవరాల్ స్పీడ్ అనేది. సో మీరు వే ప్రోటీన్ వర్కౌట్ తర్వాత తీసుకునేటప్పుడు మిల్క్లో కలపొద్దు. వే ప్రోటీన్ కెసిన్ ప్రోటీన్ రెండు అయిపోయి వే ప్రోటీన్ స్పీడ్ తగ్గుతుంది, డైజెషన్ అనేది స్లో అవుతుంది. సో మిల్క్లో తీసుకునేటప్పుడు ఎప్పుడు తీసుకోవాలంటే మీరు పడుకునే ముందలా, లేకపోతే ఏదన్నా మార్నింగ్ ఏదైనా మీల్ స్కిప్ అయింది, మీల్ టు మీల్ గ్యాప్ ఎక్కువ ఉంది, అప్పుడు మీరు వే ప్రోటీన్ అనేది మిల్క్లో కలిపితే ఏమైందంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది. స్లోగా డైజెస్ట్ అయ్యి స్లోగా ప్రోటీన్ అనేది బాడీలో రిలీజ్ అవుతుంటుంది, స్లోగా బాడీకి మజిల్కి ప్రోటీన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ ఒక 12 o'clock అనుకుర్రు, మార్నింగ్ 6 o'clock లేచారు అంటే 12 to 6 వరకు బాడీ అనేది ఫాస్టింగ్ మోడ్లో ఉంటుంది, ఏం మీరు ఫుడ్ ఇస్తలేరు. సో ఆ ఫాస్టింగ్ మోడ్లో మీరు పడుకునే ముందల వే ప్రోటీన్ మిల్క్ తీసుకుంటే ఏమైందంటే బాడీకి స్లోగా ప్రోటీన్ అనేది, అమినో యాసిడ్స్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది, బాడీ క్యాటబాలిక్ స్టేజ్లో పడకుండా హెల్ప్ చేస్తుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఎట్ ఏ టైం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మరీ ఎక్సెస్గా ఒకటేసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 kg చికెన్ తిన్నారంటే ఆ 1/2 kg చికెన్లో ఉన్న ప్రోటీన్ మీ బాడీ మీ మజిల్ ఎఫిషియెంట్గా అబ్జర్వ్ చేసుకోదు. ఎందుకంటే మీ బాడీ మీ మజిల్కి ఒక పర్టికులర్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినర్, ఇప్పుడే జిమ్లో జాయిన్ అయినారు, ఒక 2 years కూడా కాలేదంటే ఎట్ ఏ టైం ఒక్క సిట్టింగ్లో ఒక్క మీల్లో ఎంత ప్రోటీన్ తీసుకోవాలంటే 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి ఎట్ ఏ టైంలో. అట్లా తీసుకుంటే ఏమైందంటే మీ మజిల్ ఎఫిషియెంట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ప్రోటీన్ని. మీరు 2 years అయిపోయింది, 2 years నుంచి ఒక 5 years గ్యాప్, ఇంత గ్యాప్ ఉంది మీకు వర్కౌట్ ఎక్స్పీరియన్స్, అప్పుడు మీరు 35 to 45 grams ఆఫ్ ప్రోటీన్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ ఎట్ ఎ టైం. 10 years దాటిపోయిందంటే ఈజీగా మీ బాడీ ఎట్ ఎ టైం 50 grams ఆఫ్ ప్రోటీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనము ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎట్లయితే ఇంపార్టెంటో మన బాడీ ఎంత ప్రోటీన్ని ఎఫిషియెంట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అది కూడా ఇంపార్టెంట్. సో అందుకే ఈ పాయింట్ చెప్పిన, మీరు బిగినరా, ఇంటర్మీడియటా, అడ్వాన్స్ లెవెల్లో ఉండరా, ఈ లెవెల్స్ మీరు ఒకసారి అనలైజ్ చేసుకొని ఎట్ ఎ టైం
దాని తగ్గట్లు ప్రోటీన్ ఇవ్వండి బాడీకి. బాడీ మజిల్ ఎఫిషియెంట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, మజిల్ గ్రోత్ కూడా మంచి అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక మనం నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి లీన్ మజిల్ గెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము, లీన్ బల్కింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. దాని తగ్గ డైట్, దాని తగ్గ వర్కౌట్, అంటే మండే నుంచి సాటర్డే వరకు ఏం వర్కౌట్ చేయాలి అది, అండ్ ఆల్సో సప్లిమెంట్స్ ఏం వాడాలి, ఈ మొత్తం డిస్కస్ చేద్దాం. ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ వస్తుంది మీకు లీన్ బల్కింగ్ గురించి. దాని తర్వాత మళ్ళీ ఫ్యాట్ లాస్ మీద ప్రోగ్రామ్ వస్తుంది. సో ఇట్లా ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి, ఆగేది ఏముండదు. నాకు ఒక ఫిజియోథెరపీ ఇంకొక 1 వీక్ అయితే క్లియర్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే నేను సరేలే ఇంకొక 1 వీక్ అయినాకనే స్టార్ట్ చేద్దాం అన్నట్లు ఉన్నా, ఎందుకంటే నాది ఇంకా కవర్ కాలేదు, లెగ్ కంప్లీట్గా నడవడానికి వస్తలేదు. సో ఈ కామెంట్స్ చూసి నేను ఈ పాయింట్ చెప్తున్నా. ఈ కామెంట్స్ చూసి అన్న ఎప్పుడన్నా మళ్ళీ వీడియోలు పెట్టేది అని, లీన్ బల్కింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని అడిగినందుకే ఎస్పెషల్లీ సారీ చెప్తున్నా. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.